బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రానికి వెళ్తుండగా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పినట్లుగా సమాచారం. సోమవారం తెల్లవారుజామున 3:15 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విప్ లక్ష్మణ్ కుమార్ తలకు దెబ్బ తగిలింది. ఈ ప్రమాదంలో మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే లక్ష్మణ్ కుమార్ ను హుటాహుటిన కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి లక్ష్మణ్ కుమార్ కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ఇక వెల్గుటూరు ఎస్ఐతో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రానికి వెళ్తుండగా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఇక కారు ప్రమాద ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. విశ్వంశి జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యూన్స్ లోని తన సొంత కాన్స్టిట్యూన్స్ లోని ఈ ప్రమాదం జరిగింది. అంబారపేటలో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైన పుట్టవటిన ఆయన ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఆ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు అనే అదృష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే తలకు 3 కుట్లు పడి చికిత్స పొందారు. ఆయన ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్టు వైద్యులు కూడా ప్రకటించారు. కరీంనగర్ లోని అపోలో రీచ్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అయితే ప్రమాదం నుంచి బయటపడిన ఆయన పరామర్శించేందుకు పెద్ద ఎత్తున ధర్మపురి కాన్ఫరెన్స్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు శ్రేణులు అయితే అక్కడికి చేరుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఇంకొంతమంది కూడా గాయాలయ్యి వారిని కూడా చికిత్స చేస్తున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. గోపాలకృష్ణ, అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమంటున్నారు? ప్రాథమిక విచారణలో ఏం తేలింది? సోమవారం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో ముఖ్యంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చూస్తే కొంత నేరోగా ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని చెప్పొచ్చు. అంబారిపేట గ్రామ సమీపంలో కొంత రోడ్డు నేరోగా ఉంటుంది. అక్కడ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అక్కడ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి. కానీ నిత్యం ప్రమాదాలు జరిగేటువంటి స్థలంలోనే అడ్లూరు లక్ష్మణ్ కూడా అక్కడ ప్రమాదం జరిగింది. కాకపోతే నిత్యం లక్ష్మణ్ క్రాంతి కావచ్చు, లక్ష్మణ్ వచ్చిపోయేటువంటి రహదారి కరీంనగర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిది. ఎక్కువ రద్దీ కూడా ఉండేటువంటి ప్రాంతం కాదు. కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లారీలు అలాంటి వాహనాలు, పెద్ద వాహనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న ప్రాంతం. అక్కడే నిత్యం వస్తుపోయి ఉండేటువంటి అలవాటు ఉన్నటువంటి వాహనమే అయినా అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి తీవ్రత ఎక్కువగా కనబడుతున్నప్పటికీ ఆయన సేఫ్ గా బయటపడడం అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అదృష్టంగా భావిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత మాత్రం వాహనం చూస్తే పూర్తిగా నుజ్జి అనేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఆయన అదృష్టం కొద్ది బయటపడ్డారనే చెప్పొచ్చు. దాదాపుగా 3 కుట్లు పడ్డట్టుగా చెప్తున్నారు. ఇంకా వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత పూర్తిగా వైద్యానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట పెడతామని చెప్తున్నారు. ఇక కొంతమంది అందులో ప్రయాణిస్తున్నటువంటి తన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వారికి కూడా గాయాలయ్యి వారి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు.